మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో ఉన్నామండి. సో ఇక్కడ దాదాపుగా ఒక 6-7 మంది, దాదాపుగా వాళ్ళ వయసు 60-70 పైన ఉంటదండి. ఈ ఏజ్ లో వాళ్ళ కొడుకులు పిల్లలు ఏమన్నా పెడితే తిని కూర్చొని రెస్ట్ తీసుకున్న వయసులో కూడా చాలా కష్టపడుతున్నారండి. సార్ చూద్దాము. చేనేత కార్మికులు అండి, నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఈ ఏజ్ లో రెస్ట్ తీసుకునే వయసులో కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. నాకైతే బాధ వేస్తుంది వాళ్ళని చూస్తుంటే కూడా. మనం ఒకసారి లోపలికి వెళ్దాము, వాళ్ళ వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏడుదొక తాత కొంత బాగా మేము అందరం 65 తక్కువ అందరు ఏజ్ లో ఉన్నారు. అందరం ఏదో ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ మమ్మల్ని ఏమన్నా ఆదుకోవాలి అంతే. కష్ట సుఖాలు ఇద్దరం పెద్ద మనుషులే ఉన్నాం. మేము అందరం పెద్ద మనుషులే ఉన్నాం. ఎవరి భార్య పిల్లలు ఎవరు సందర్భం వాళ్ళు చదువులకు ఎక్కడికో వేరే. కానీ మేము మాత్రం నా భార్య, నేను, ఆయన భార్య, ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ భార్యతోనే ఉన్నోళ్ళు ఉన్నారు. పిల్లలతో ఉన్నోళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ. ఇద్దరిద్దరే ఉన్నాం. కష్ట సుఖాలు అమ్మాయిని చెప్తే అర్థమైంది. కానీ ఇప్పుడు నాకెంత కష్టం ఉందో భగవంతునికి ఎరక. అయినా కానీ ప్రభుత్వం మా చేనేత గురించి శ్రద్ధ వహించి ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా సాయం చేస్తుంటే చేయాలి, ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నాకు 72 దాకా 72 దాకా. అందరం 70 దాకా ఉన్నాం. మేమిద్దరు అమ్మని చూసుకోవడం కోసం అందరు కష్టపడుతున్నారు. మీకు మీద ఎవరి మీద ఆధారపడకుండా మీ అంటే ఇప్పుడు కాళ్ళ లెక్కలు ఆడున్నాయి కాబట్టి నడుస్తుంది. రేపు పొద్దుగాల భార్యను నేను ఆటోమేటిక్ మా తిప్పలేదు. అందుకొరకే ప్రభుత్వం మాకేమైనా ఇన్సూరెన్స్ ఏదన్నా ఉన్నాయి కదా పథకాలు, అది జర గుర్తు పెడితే బతుకుతామని మా ఆశ. కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. సార్ రేవంత్ రెడ్డి సార్ కూడా దండం పెట్టి చెప్తాను. అదొకటి. ఇప్పుడు నా బాధకి ఇప్పుడు ఇక చెప్తే పెద్ద కథ మేడం. ఆమె ఇప్పుడే 10-12 ఏళ్ళ నుంచి వికలాంగురాలు. అమ్మ పోయి చూపించేందుకు అర్థమైంది. మీరు అర్థాన్ని తీసుకుపోయి చూపించు ఇప్పుడు. ఎందుకంటే మేడం ఏదో ఇప్పుడు మాకు చేత కాదు. ఇప్పుడు నైట్ డే చేయాలంటే మంచిగా 12 గంటలు ఎట్లా అని తిరిగా ఈ సంవత్సరాల పని దొరికింది. సంతోషం. సంవత్సరాల పని దొరికిందంటే సంతోషం ఉంటుంది. ఈ ఏజ్కి ఇక వేరే ఏజ్లకి చేస్తారు. అంత కష్టం మా ఇంటికి కాదు. మీకు ఇంకా నయం తాత. అప్పుడు మీ ఏజ్ లోనే ఉన్నారు ఇక్కడ. అసలు నేను ఇంతమంది అందరూ అంటే ఏజ్ ఎక్కువ తాతలే ఉన్నారు ఇక్కడ. అసలు ఎక్కడ కూడా ఇట్లా ఉండరు, చేయరు కదా. చేయరు. ఇప్పుడు మా సంవత్సరాలు పని చేయరు. ఇక అందుకొరకు మొన్న నా బాధ్యత 10 సంవత్సరాల కింద దాన్ని ఏమంటే ఇక్కడ 2 ఇడ్లు చేయండి. ఇదే చేయండి. ఇంతే 10 ఏళ్ళ నుంచి ఏమంటే ఇప్పుడు 6 నెలల నిమిషపోయినాం. పోతే సారు చేయాలి, కొత్త రాడేయాలి అంటే 2,50,000. ఇద్దరు బిడ్డలు అయితే వచ్చిర్రు. సీఎం పని 1 లక్ష వచ్చింది. ఇక మిగతా ఆరోగ్యశ్రీ 50,000 ఆరోగ్యశ్రీ. కోమలక వరకు డాక్టర్ ఒకటే చెప్పేసి, బాబు మేము ఏకైనా చెప్తాం, మా ప్రయత్నం చేస్తాం భగవంతుని దాకా. ఇక మీరే కాదని దండం పెట్టాక 4 గంటల వరకు తెలివి కట్టింది. తెలివి కట్టినాక మళ్ళీ 1,00,000 మెట్టుకెత్తుంది. ఆడ ఏమన్నా ఎవరు వాళ్ళ నా పిల్లలు వాళ్ళు మంచిగా బతుకుతారు. మా పెద్ద బిడ్డ ఇక్కడ ఉంటాయి. జాబ్ చేస్తాను మంచిగా. వాళ్ళు చేయడం మేము బతుకుతాం. కొడుకులు చూస్తారు భగవంతుడు. కానీ నాకైతే నా బిడ్డలే మా ఇద్దరు దుఃఖం వస్తుంది. చూసుకోవచ్చు.
ఏడవకు తాత ఏడవకు. ఆమెను చూస్తే కొంత బాగా అనిపిస్తుందమ్మా. పిల్లలు చూసుకుంటే తిని కూర్చునే రెస్ట్ తీసుకునే ఏజ్, ఈ ఏజ్ లో కూడా అమ్మ కోసం, అమ్మకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ విరిగిపోయిందట, ఆపరేషన్ కోసం కూడా చాలా ఖర్చులు డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయట. ఆ అమ్మ కోసం ఈ తాత కష్టపడుతున్నాడు. ఇక్కడ కూడా అమ్మ నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు చాలా, అసలు తాత మాట్లాడుతుంటేనే బాధ వేస్తుంది. దాంట్లో తాత బాధపడుకుంటూ చెప్తుంటే కూడా నాకు అనిపించిందండి. చాలా అసలు మనిషి పైన పైన నవ్వులు కనపడతాయి కానీ లోపల ఉన్న బాధ ఎవరికి కనబడదండి. ఈ తాత బాధ నాకు అర్థమైంది. అమ్మ నేను కష్టపడుతున్నాను, అమ్మ కోసమే నేను కష్టపడుతున్నాను, నా కోసం అమ్మ కోసం కష్టపడుతున్నాను, నా బిడ్డలు మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా బాగానే ఉన్నాం కానీ అమ్మని తలుచుకుంటేనే బాధ వేస్తుంది, అమ్మ పరిస్థితి ఇలా ఉందని చెప్తున్నాడు. రామ్మ ఇంటికి వెళ్దాము, ఇల్లు చూద్దాం రామ్మ, అమ్మ చూద్దాం రామ్మ అని పిలుస్తున్నాడు. నేను ఇందాక చెప్పినా కదండి, అక్కడ చాలా మంది ఏజ్ అంటే వయసు అయిపోయిన వాళ్ళు మాత్రమే అక్కడ మగ్గం పైన అయితే బట్ట అనేది నేస్తున్నారు. అందులో ఒకరు నిజంగా ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క కన్నీటి గాథ ఉందని చెప్పాను కదండి. అందులో ఒకరు మ్యాన నారాయణ. సో వాళ్ళ ఆవిడ పరిస్థితి చూడండి, ఆమె అడ్డం పడి కాలు అనేది విరిగింది, పూర్తిగా బెడ్కే పరిమితము. సో ఒకసారి చూడొచ్చు, ఆమె మొత్తం బెడ్ మీదే పరిమితము, ఇద్దరే ఉంటారు. ఈమె కోసము మ్యాన నారాయణ ఈ తాత అయితే అక్కడ పనిచేస్తున్నాడు. మా కోసం ఆ పొట్ట కూటి కోసం అయితే నేను అక్కడ కష్టపడుతున్నా. ఇప్పుడు మాది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మేడము. ఇప్పుడు మమ్మల్ని చూసుకోవడం కూడా ఎవరు లేరు, మేమే ఇద్దరము. అమ్మ కోసము నా కోసం నేను కష్టపడుతున్నాను, నాకు కూడా చేత కావట్లేదు మేడం అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఒకసారి అమ్మతో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏడవకండి ఇక్కడ తిరిగిందా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అట్లా ఎట్లా ఎరిగింది? 10 సంవత్సరాల కింద ఇరిగింది. ఇరిగినాక రాడేసి ఉండి ఇన్నొద్దుల కట్టు రాడు. ఇప్పుడు బాగా నొప్పికి వచ్చింది, అవస్థ బాగా అయింది. అయినాక డాక్టర్ దగ్గరికి పోతే అమ్మాయి రాడు ఇట్లనే ఉంటే దసరా వరకు మొత్తం అలా మొలలు ఉన్నాయి ఊసి వచ్చినాయట, బగ్గ నొప్పికి వస్తుంది. ఇంకా ఆ మొలలు నీ బొక్కలు కోర్చుకోపోయి ఆయనతో నీకు మళ్ళీ ఇంకా బాగా అవస్థ అవుతుంది, ఆయనతో నడవవు అని అన్నాడు. అంటే మరి ఎట్లయితే నడుతుంది అంటే పలానా దవాఖానలో కొమ్మంటే పోయినాక లిమ్స్కి అయినాక ఆయనతో ఆరోగ్యశ్రీ వస్తుంది, సీఎం పండు వస్తుంది అంటే చేయించుకుంటే ఆ చేయించుకునే అవస్థల టైంలో నాకు పిడిసి వచ్చింది. మళ్ళా నొప్పుల అదేమో హార్ట్ అటాక్ వచ్చిందట. ఇక నాకు చెయ్యలేరు, ఇలా రాడు పెట్టలేరు. 4 రోజులు కోమలో ఉన్నా. రాడు ఇడ కూసో రాడు వేయలేరు, వేయకపోయే వరకు ఇప్పుడు మంచం తరి కూడా అయినా 2 నెలలు. అన్ని ఆయననే ఎత్తిపోతాడు, మూత్రం దొడికి తాతనే చూసుకుంటాడు మిమ్మల్ని. తాతనే ఎత్తిపోతాడు, వండుతాడు, చేస్తాడు. నాకు కింద కాలు కూడా పెట్టలేదు. అంత బాధ అవుతుంది, బతకబుద్ధి అయితే లేదు ఈ అవస్థలకు. ఆయన పెద్ద మనిషి, బిడ్డలు ఉన్నారు, 2 ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉన్నారు, కొడుకులు లేరు. ఏడవకండి, ఫస్ట్ బాధపడండి. ఇట్లా బాధపడితే తాత కూడా ఇప్పుడు అక్కడ ఏడ్చిండు, బాధపడ్డాడు. మిమ్మల్ని ఇప్పుడు మీకోసమే ఇప్పుడు ఆయన అక్కడ కష్టపడుతున్నాడు, మీరు ఇట్లా వెళ్ళదు కదా. ఎవరి పిల్లలు వాళ్ళ బాధతోనే ఉన్నారు. పిల్లలు ఎవరు ఎంత మంచిగా బతలేరు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది. మాకన్నా ఎవరు పెట్టడం లేరు. ఇప్పుడు తాత మీరే తాత వంట చేస్తారా? మీరే చెప్తున్నా వంట కూర మొత్తం మీరే చేస్తారు, బయట పని లోపల పని. ఈ కాలు కూడా తీయరాదు, ఇటు ఒకటి మెల్లగేసి ఈ పనులు పొద్దుగానే తిని పని ఉంటాయి మేడం. మా ఇబ్బంది ప్రభుత్వం ఏమన్నా మాకు ఏమైనా పింఛన్ ఆయనకు వస్తుంది, 4,000 పింఛన్. ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఇస్తాడు అని సార్ అన్నాడు. 4,000 వస్తున్నాయి, ఇప్పుడు నాకు 2,000 వస్తున్నాయి పింఛన్, ప్రభుత్వ పింఛన్. 2 లక్షలు అప్పు అయింది మాకు, మా పానానికి. అది ఆరోగ్యశ్రీ అవి వస్తే వెళ్తుందేమో అనుకుంటే 3 లక్షల లాగా చేసిండు డాక్టర్. 1,70,000 అన్నాడు. ఆరోగ్య సీఎం పండును ఏం చేసిండో తెలియదు మాకు. మళ్ళా రాను పోను దానికి దీనికి 1,70,000 దాకా అయినాయి మాకు. మళ్ళా ఇతలే
ఈతలే మళ్ళా రాడేయలేరు ఏమి వేయలేరు ఎన్నడు నడుతానో భగవంతునికి ఎరక నడతానో నడవనో తెలియదు ఇక గిట్టనో ఒక్కదాని నుండి బాధపడాలి. సో ఇదండి మ్యాన నారాయణ అక్కడైతే పనిచేస్తున్నాడు. చెప్పాను కదా ఇందాకనే దగ్గర ఒక 8-9 మంది దాకా అయితే పనిచేస్తున్నారు. అందులో ఒకరు చెప్పాను కదా మ్యాన నారాయణ గారు, వాళ్ళ ఆవిడ పరిస్థితి మొత్తం పూర్తిగా బెడ్కే పరిమితము. ఈ తాతనే ఇంటి పని మొత్తం తాతని చూసుకుంటాడట. 2 గంటలకు ఒకసారి ఇంటికి వచ్చి ఈ అమ్మని చూసుకొని మళ్ళీ వెళ్తాడంట. మొత్తం ఇక అమ్మని అసలు ఆమె బెడ్ దిగి కిందికి కూడా కాలు పెట్టలేని పరిస్థితిలో ఉందండి. కాలు కూడా తీయరాదు. మొత్తం నేనే చూసుకుంటామ్మా, ప్రభుత్వం కూడా దయదలిచి మా చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి తను అంటున్నాడండి.